వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ నాయకుడు పట్టాభిపై పగ్గుమన్న నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు. రౌడీజం చేసే టీడీపీ నాయకుల్ని నూజివీడుకు రానియకూడదని ప్రజలకు పిలుపు. వ్యవసాయ శాఖపై అవగాహన లేకుండా పిచ్చి రాతలు రాస్తున్నారన్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ప్రస్తుత ప్రభుత్వంలో వ్యవసాయం ఎలా ఉందో చూడాలని సూచన. గుంటూరు జిల్లా తెనాలిలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపిన డీఎస్పీ శ్రవంతి. విశాఖ జిల్లా పెందుర్తి శారదాపీఠంలో మాజీ రూరల్ జిల్లా అధ్యక్షుడు సెరగడంకు చేదు అనుభవం. వైబీ సుబ్బారెడ్డి వెంట వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ నాయకుడు పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఫైర్ అయ్యారు. ఎంతో మంది ప్రతిపక్ష నాయకులతో ఒకానొక దశలో విమర్శించుకున్నాం తప్ప నూజివీడు చరిత్రలో ఒకరినొకరు చంపుకుంటాం, చీటీలు చింపుతామన్న సంస్కృతి ఎక్కడా లేదని అన్నారు. బ్రిటిష్ వాళ్ళ దండం గార్డెన్స్ లో యుద్ధానికి వస్తే వాళ్ళని ఎదుర్కొని తరిమి కొట్టిన చరిత్ర తమ కుటుంబానిదని, ఇటువంటి రౌడీయిజం చేసే టీడీపీ నాయకుల్ని నూజివీడుకు రానియకూడదని, వస్తే తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. విగ్రహాన్ని మహిళలు ఉన్నారు. అమ్మా, ఇవాళ మీరందరూ గమనించండి, జగన్ గారిని ఏదో విధంగా దింపేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన దిగడు, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి ఆయనే, మళ్ళీ ముఖ్యమంత్రి ఆయనే, మీరందరూ మీ మహిళలు అమ్మా, మీ అందరి గుండెల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ గుండెల్లో ఆయన ఉన్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. ఇంకోటి ఎవరికి కూడా ఛాన్స్ లేదు, ఎవరికి కూడా ఛాన్స్ లేదు. ఆశ పెట్టుకోవాలంటే మీరు ఇంకా ముఖ్యమంత్రి అవుతారు. వ్యవసాయ శాఖపై అవగాహన లేకుండా పిచ్చి రతలు రాస్తున్నారని, టీడీపీ హయాంలో వ్యవసాయం, ప్రస్తుత ప్రభుత్వంలో వ్యవసాయం ఎలా ఉందో చూడండి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇక చంద్రబాబు హయాంలో రాష్ట్రం కరువు విలయ తాండవంగా ఉండిందన్నారు. వందల సంఖ్యలో కరువు మండలాలను ప్రకటించేవారని, వైసీపీ హయాంలో ఒక్క కరువు మండలం కూడా ప్రకటించలేదని అన్నారు. టీడీపీ హయాంలో పశువులు కూడా పశుగ్రాసం లేకుండా చనిపోయిన దుస్థితి ఉండేదన్నారు. ఒక్క సంవత్సరం కూడా ఒక్క కరువు మండలం కూడా ప్రకటించినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడైనా ఎవరైనా రైతులు వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు చంద్రబాబు లాగా కరువును కోరుకుంటారా? చంద్రబాబు హయాంలో లాగా జగన్మోహన్ రెడ్డి గారు లాగా కరువు అనేటువంటిది లేకుండా ఉండాలని చెప్పి ఆలోచన చేస్తారనేటువంటిది ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సినటువంటి విషయం. ఎందుకంటే పాపం మనుషుల్ని పక్కన పెడితే, వ్యవసాయానికి పక్కన పెడితే పశువులు కూడా పాపం పశుగ్రాసం లేకుండా చనిపోయినటువంటి పరిస్థితి. పశువులను పాపం మేపుకోలేక స్లాటర్ హౌసెస్కి పాపం తరలించుకున్నటువంటి దుస్థితి. కాబట్టి ప్రధానంగా మనం అక్కడి నుంచి ప్రారంభమైతే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సమగ్రంగా సాగునీరు అందుతుంది. డెల్టా ప్రాంతానికి సంబంధించి ఇవ్వాల్సినటువంటి దానికన్నా ముందుగా సాగునీరు ఇచ్చాం. దానివల్ల ఈరోజు తుఫాన్ లాంటివి వచ్చినా తుఫాన్ కన్నా ముందే పంటకు సంబంధించినటువంటి హార్వెస్టింగ్ పూర్తి చేసుకొని రైతులు దానికి సంబంధించినటువంటి వాటిని ధాన్యాన్ని కూడా అమ్ముకోవడం జరిగింది. అటువంటిది జలాశయాలు కడకళ్లాడుతూ ముందుగానే నీళ్లు విడిచి రైతులకు అండగా నిలుస్తూ వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం. జలాశయాలు వెలవెలబోతూ కరువు కాటకాలతో అల్లాడుతూ పశుగ్రాసం కూడా లేకుండా ఇబ్బంది పడినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం నాటి చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వం. దీని వ్యత్యాసాలు గమనించిన తర్వాత ఈరోజు యథావిధిగా పాపం ఈనాడులో కొన్ని వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసాపై ఎన్ని మడతలో 4 ఏళ్లలో 50,000 ఇస్తామంటూ కోత పెట్టారు. 42% నిధులు పీఎం కిసాన్ కేంద్రం ఇచ్చేవే, కౌలు రైతులను ఊరించి ఉసూరు మనిపించారు అని చెప్పి దీని మీద రకరకాలైనటువంటిది ఇంకా చెత్త చెదారం చౌట భారతం అంతా రాశారు, చేట భారతం అంతా రాశారు. పాపం ఎక్కడ కూడా
ఈనాడులో రాసినటువంటి కథనంలో రామోజీరావు ఇవ్వలేదు అని చెప్పలేదు పాప, చెప్పలేకపోయాడు, చెప్పేటువంటి సాహసం చేయలేకపోయాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా తెనాలిలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. టెక్నాలజీ సహకారంతో బంగారు షాపులో ఆన్లైన్ లో వ్యాపారులను మోసం చేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శ్రవంతి తెలిపారు. బాపట్ల జిల్లా ముప్పవరం మండలానికి చెందిన అశోక అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నారు. ఇక దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. తెనాలి 2వ పట్టణ పరిధిలో ఉన్న బంగారపు షాప్లోని 19వ తారీఖున ఒక మోసగించి బంగారం దొంగిలించడం జరిగింది. ఒక వ్యక్తి 2 బంగారపు చైన్లు దొంగిలించుకొని వెళ్ళాడు. దీంట్లోని వివరాల్లోకి వెళ్తే ఆ బంగారం షాప్లోని వ్యక్తి దగ్గర బంగారం కొంటున్నానని చెప్పి బంగారం చైన్లు తీసుకున్నాడు. తీసుకొని అతని దగ్గర మొబైల్ లోని యాక్సిస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నానని చెప్పి చూపించిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ షాట్ని మళ్ళీ మొబైల్లోని వేరే యాప్లోని ఎడిట్ చేసి నమోదు చేసి దీని మీద దర్యాప్తు చేస్తుండగా మనకి ఈ ముద్దాయి ఊదరగుడి అశోక్ 31 సంవత్సరాలు ముప్పవరం మండలం బాపట్ల డిస్ట్రిక్ట్కి చెందినవాడిగా ఐడెంటిఫై చేశాము. అతని మొబైల్ డేటా ఇవన్నీ తీసుకొని దాని తర్వాత ఇతను ఇక్కడే కాకుండా ఇతర పట్టణాల్లో కూడాను ఇవే టైప్ బంగారపు చైన్లు ఇలాగనే చాలా బంగారపు షాపుల్లోని దొంగిలించాడని చెప్పి తెలిసింది. అందులోని తెనాలి 2 టౌన్లోని మనం ఇందాక చెప్పుకున్నట్టు 2 బంగారపు చైన్లు, అలాగే మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో మొత్తం 3, విజయవాడ, గుంటూరు, ఒంగోలు 1 టౌన్ ఇలా రకరకాల ప్లేసుల్లోనూ మొత్తంగా 16 చైన్ల వరకు కూడాను ఇతను దొంగతనం చేశాడు. టోటల్గా 330 గ్రాములు. అందులోని గాను మనకి 4 చైన్లు రికవర్ అయ్యాయి, మొత్తం 80 గ్రాములు. ఇందులో ఇతను బంగారం ఎక్కడి నుంచి ఓనర్ దగ్గర నుంచి తీసుకుంటాడో వెంటనే అక్కడి నుంచి తీసుకొని హిందుస్థాన్ గోల్డ్ కంపెనీ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలోని ఆ బంగారాన్ని అమ్మడం జరిగింది. అందులో ఒక మేనేజర్ తోటి పరిచయం చేసుకొని అతనికి నంబర్కి అతనికి కూడాను ఆ డబ్బులు ఆశ చూపించి ఏదైతే థెఫ్ట్ ప్రాపర్టీ ఉందో అతనికి అమ్మాడు. అక్కడి నుంచి ఆ గోల్డ్ అంతా కూడాను బెంగళూరులో ఉన్న మెయిన్ బ్రాంచ్కి తరలించడం జరిగింది. వారిని కూడాను పట్టుకొని వారిని కూడా విచారించడం నెక్స్ట్ బాకీ ఉంది. ఇందులో మొత్తం 2 ముద్దాయిలు, ఒకటి ఈ బంగారం దొంగిలించిన అశోక్, 2వ ముద్దాయిగా ఈ ఏదైతే హిందుస్థాన్ గోల్డ్ కంపెనీలోని ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా పనిచేస్తూ ఈ బంగారాన్ని దొంగతనం కాబడిన సొత్తుని తీసుకొని అతనికి మనీ ఇచ్చాడో ఆ మేనేజర్ అయిన శ్రీనివాస్ గారిని కూడాను శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా ఇందులోని ముద్దాయిగా చేర్చడం జరిగింది. బ్రాంచ్లోని ఉన్న గోల్డ్ని కూడా రికవరీ చేసి అక్కడ ఎవరైతే ఈ గోల్డ్ థెఫ్ట్ ప్రాపర్టీని రిసీవ్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా రికవరీ చేసి వాళ్ళని కూడా ముద్దాయిగా చేర్చడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడి నుంచి అది విజయవాడలో ఉన్న బ్రాంచ్కి అతను అమ్మాడని తెలిసింది. అక్కడ విజయవాడకి వెళ్ళి బ్రాంచ్ చూడగా బ్రాంచ్ దగ్గర ఓన్లీ ఒక చిన్న ఆఫీస్ ఉంది తప్పించి అక్కడ మిగతావి ఏమీ లేవు. దాన్ని వెరిఫై చేయడానికి పోలీసులు తదుపరిగా బెంగళూరు వెళ్లాల్సి ఉంది. బెంగళూరులోని ఆ మెయిన్ బ్రాంచ్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇది అసలు నోట్ ఏంటి, రిజిస్టర్డ్ కంపెనీయా కాదా, దీనికి లైసెన్స్ ఉన్నదా లేదా, ఇవన్నీ కూడాను ఇంకా తదుపరి విచారణలో తేలాల్సింది. సొత్తు మొత్తంగా అయితే ఇతను 330 గ్రాముల వరకు చోరీ చేశాడు. అందులోని మనకి ప్రస్తుతానికి అయితే 80 గ్రాములు రికవరీ అయ్యింది. అంటే ఒక 4 చైన్లు, తెనాలి 2 టౌన్లోని పోయిన చైన్ ఒకటిను, తర్వాత ఒంగోలు 1 టౌన్లోని ఆ ముందు రోజు చేసిన దొంగతనంలోని 3 చైన్లు తీసుకున్నాడు. ఈ 4 చైన్లని రికవరీ చేయగలిగాము. మిగిలినంతా కూడాను బెంగళూరు నుంచి రికవరీ చేయాల్సింది. ఈ కేసులో చాలా చక్కగా 19న కేసు రాగానే వెంటనే ఆ ముద్దాయిని పట్టుకొని 2 టౌన్ సిఐ గారు వారి క్రైమ్ స్టాఫ్ అంతా కూడా చాలా చక్కగా పనిచేసి ఇందులో రికవరీ పెట్టారు. దాని తర్వాత ఇంకా మిగిలిన ముద్దాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడాను అంతా రికవర్ చేస్తామని ఆశిస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ ప్రజలందరికీ విన్నపం ఏంటంటే, మీరు ఎక్కడైనా సరే ఇట్లాంటి చోరీలకు కానీ ఇలాంటి మోసానికి కానీ గురైనప్పుడు వెంటనే తక్షణమే వచ్చి పోలీసు వారికి తెలియజేస్తే మేము ఖచ్చితంగా ముద్దాయిని పట్టుకుంటామని చెప్పేసి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సో దయచేసి అందరూ కూడాను మీ మొబైల్ పోయినా వస్తువులు పోయినా ఇమీడియట్గా వచ్చి పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా. విశాఖ జిల్లా పెందుర్తి శారదాపీఠంలో మాజీ రూరల్ జిల్లా అధ్యక్షులు సెరగడంకు చేదు అనుభవం ఎదురైంది. వైవి సుబ్బారెడ్డి వెంట వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
పాయకరావుపేట పడాలవాణి లక్ష్మీపురం గ్రామానికి చెందిన అయినవల్లి సాయిలక్ష్మి జగనన్న ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకుంది. ఇంటి స్థలం నిమిత్తం వీఆర్ఓ భాస్కర్ నాయుడిని అడగ్గా వీఆర్ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని మహిళ వారి బంధువులు వీఆర్ఓకి దేహశుద్ధి చేశారు. అనంతరం మహిళా బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్ కు తహసీల్దార్ కు ఫిర్యాదు చేసింది. ఇక గత 2 నెలలుగా అసభ్య పదజాలంతో వీఆర్ఓ వేధిస్తున్నాడని, అతని మాట వినుకుంటే ఇంటి స్థలం రానివ్వకుండా చేస్తానని, తనను చంపేశానని బెదిరిస్తున్నట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. తనకి తగిన న్యాయం జరిపించి వీఆర్ఓ భాస్కర్ నాయుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. పద్నాలుగు సంవత్సరాలు అయితే మేము 2 ఆడపిల్లలతో నేనే బయట ఉండి బతుకున్నాను. అయితే ఇళ్ల స్థలంకి నేను అర్జీ పెట్టుకున్నాను. ఎన్నోసార్లు రిజెక్ట్ చేశాడని ఎందుకోసం రిజెక్ట్ చేస్తున్నారంటే మీ అత్తగారు ఇవ్వద్దన్నారని చెప్పుకొచ్చారు. సరేనంటే వాళ్ళు ఇవ్వకపోతే ఏంటని అడిగిన తర్వాత మళ్ళీ మొన్న పెట్టుకున్నాను. మొన్న పెడితే ఆయనంతటా ఆయనే నాకు ఫోన్ చేసి డిసెంబర్ నెల 25ని ఫోన్ చేసి నీకు ఇళ్ల స్థలం శాంక్షన్ చేశాను, అయితే నువ్వు నాతో ఉండాలి, నీ మెయింటెనెన్స్ అంతా నేనే చూసుకుంటాను. బిఆర్పురం వీఆర్ఓ భాస్కర్ నాయుడు ఏదో పేరు ఆయన అని ఫోన్ చేసి ఒక దగ్గరికి రా మాట్లాడాలి నీతో అనేసి అన్నారు. ఒక దగ్గర అంటే నేను రాను, ఏటో ఫోన్లో చెప్పండి అన్నాను. అంటే ఫోన్లో చెప్పండి అంటే లేదు బయటికి రాను 2-3 సార్లు చేస్తే నేను రాను, విషయం ఏదైనా ఫోన్లో చెప్పండి సార్ అని అడిగితే సరే అయితే ఫ్రాంక్గా మాట్లాడేస్తాను, మరి నువ్వు నాతో ఉండాలి, నీ మెయింటెనెన్స్ అంతా నేను చూసుకుంటాను, నీకు ఇళ్ల స్థలం ఇస్తాను, దానికి లోన్ కూడా శాంక్షన్ చేస్తాను, ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల లోన్ వస్తుందని చెప్పాడు ఆయన. అన్న తర్వాత నేను ఇంట్లో మా అమ్మ అందరితో ఉండడం వల్ల నేను ఆయనకు సమాధానం చెప్పలేదు. నేను మళ్ళీ ఫోన్ చేస్తానని కట్ చేశాను. ఆ తర్వాత ఆయన ఫోన్కి నేను రెస్పాండ్ అవ్వలేదు. మెసేజ్ చేస్తూ వచ్చారండి, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అది అని చెప్పేసి మెసేజ్ చేస్తూ వచ్చారు. నేను పట్టించుకోలేదు, ఊర్లో ఎవరికి కూడా చెప్పుకోలేదు. ఎందుకు గొడవ పెట్టుకోవడం అంటే ఈ రోజు ఆయనంతటా ఆయనే పిలిచి నేను లేపేస్తాను, నేను ఉండేవను, నేను నీకు ఇలా ఫోన్లో చేస్తానంటే ఊర్లో ప్రచారం చేస్తున్నామంట అని బెదిరించాడు. బెదిరిస్తే నన్ను ఊర్లో అందరికీ చెప్పి పంచాయతీకి వెళ్ళి ఆయనతో అడిగితే ఆయన తిరిగి కలపడ చేశాడు. పులివెందుల నియోజకవర్గంలోని వెంపల్లె పట్టణంలో తెల్లవారుజామునే బార్లో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నా పట్టించుకోకపోవడం పట్ల పలు విమర్శలకు దారితీస్తోంది. బార్ షాప్ యజమాని ఎక్సైజ్ అధికారులకు ప్రసన్నం చేసుకోవడం వల్లే ఈ బార్ షాప్ మద్యం అమ్మకాల దందా కోడి కూయక ముందే నడుస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు నిజం చేస్తూ వెంపల్లి పట్టణంలోని పులివెందుల రోడ్లో ఉన్న బార్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బార్ షాప్ ను నియంత్రించాల్సిన పోలీసులు సైతం గమ్మున ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ బార్ యజమానికి ప్రజాప్రతినిధుల ఎక్సైజ్ పోలీసుల అండదండలు ఉండడం మూలంగానే ఎలాంటి భయం లేకుండా తెల్లవారుజాముని విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారని ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. ఇకనైనా ఎక్సైజ్ అధికారులు కళ్లు తెరిచి తెల్లవారుజామునే మద్యం అమ్మకాలు చేస్తున్న బార్ షాపులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ రాజపుష్పతో పాటు వసుధ ఫార్మా మరో 2 రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఇక ఐటీ అధికారులు ఏకకాలంలో 50 వేర్వేరు బృందాలుగా ఈ తనిఖీలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్లోని రాజపుష్ప రియల్ ఎస్టేట్ సంస్థ, రాజపుష్ప లైఫ్ స్టైల్ సిటీ, వెంకటరామిరెడ్డి ఇంటితో పాటు 50 ప్రాంతాలకు ఐటీ అధికారులు చేరుకున్నారు. 30 హోమ్స్ వార్టెక్స్ రియల్ ఎస్టేట్ సంస్థలు, వసుధ ఫార్మా కార్యాలయం డైరెక్టర్ల ఇళ్లలోనూ కూడా స్వాదాలు నిర్వహించారు. ఈ 2 సంస్థలను పన్ను చెల్లింపులు, ఆడిటింగ్ నివేదికలు, పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించారు. ఇక పన్ను ఎగవేతలు జరిగినట్లు గుర్తించి పలు పత్రాలను సీజ్ చేశారు.
టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ పై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. తాను పాదయాత్ర చేస్తుంటే ఓర్వలేకనే కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి జేసీ బ్రదర్స్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. వివరాల్లోకి వెళితే పెద్దారెడ్డి చేస్తున్న పాదయాత్రలో కరపత్రాలు కలకలం రేపాయి. ప్రజలకు పెద్దారెడ్డి ఏం చేశారో చెప్పాలంటూ అందులో పేర్కొన్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దారెడ్డి జేసీ బ్రదర్స్ పై భగ్గుమన్నారు. తాను పాదయాత్ర చేస్తుంటే ఓర్వలేకనే కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఫ్యాక్షన్ గొడవలు పెట్టడానికి కరపత్రాలు పంచుతున్నారని పెద్దారెడ్డి దుయ్యబట్టారు. జేసీ ఇంటిలోకి పోయినోడిని బెడ్రూమ్ లోకి పోలేనా అని తనది ఆ సంస్కృతి కాదని అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. లేకపోతే ఇలాంటి నీచుడికి మేము ఓటు కూడా వేయమని చెప్తా. వాళ్ళే చెప్తాంటే, వాళ్ళ పార్టీ నాయకులే చెప్తాంటే ఇంకా మనం ఎందుకు ఉంటే మన కార్యకర్తలు గాని మన నాయకులు గాని ఈ రోజు కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ధైర్యంగా ఉంటారు. ప్రతి ఊర్లోనూ నేను మీతో డబ్బులు ఇప్పించుకుంటానంట. ఏ కార్యక్రమం వచ్చినా నేను మిమ్మల్ని ఆశ్రయిస్తాను. రమ్మను, చర్చకైనా రమ్మను. వాడు మగోడైతే అబ్బకు అమ్మకు పుట్టింటే తాడిపత్రి పోలీస్ స్టేషన్ సర్కిల్లో నేను కూర్చుంటా. ఈ 3 సంవత్సరాల్లో నేనేం చేసినా 30 సంవత్సరాల్లో వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు వచ్చి చర్చకు రమ్మను. మీడియా రూపకంగా ఎవరన్నా కానీ మాట్లాడాలా. నేను మీ ఇంటికి వచ్చా. ఈరోజు నేను ధైర్యంగా అడుగుతాంట ప్రతి ఇంటికి పోయి. మేము మా ప్రభుత్వం వచ్చినాక నవరత్నాల్లో భాగంగా గ్రామంలో ఉండేటువంటి ఏదో స్కీమ్ కుండా ప్రతి ఇంటికి లబ్ధి చెందినారు. నేను ధైర్యంగా చెప్తా. వచ్చి వాళ్ళ అన్నదమ్ములను ప్రతి గ్రామంలో కానీ ప్రతి ఇంటికి ఓటు హక్కు అడిగే హక్కు కూడా వాళ్ళు కోల్పోయినారు. మేము 30 సంవత్సరాల్లో మీ ఇంటికి ఇచ్చేసినా అని చెప్పమను. లేకపోతే ఎవరన్నా తెల్ల షర్ట్ వేసుకొని పోతే ఏమిరా రోజు 5 లక్షలు వర్క్ ఇచ్చింటే అప్పుడు గుడ్డలు ఇప్పుడు పట్టించుకున్నావా అని చెప్తాడు. ఇలాంటి వెధవులను మనకు నాయకులా? ఇలాంటి వెధవులను మనం పోషించినాము ఎన్నాళ్ళు? అభివృద్ధి పేరుతో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతి ద్వారా 283 ఎకరాల ముడిసర్లో ఓ పార్కు స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించొద్దని తెలుగుదేశం పార్టీ విశాఖ నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం దగ్గర ఆ పార్టీ నేతలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముడిసర్లో ఓ పార్కును అమ్మవద్దని డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విశాఖలో భూముల దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే వాటర్ కన్వర్టేటివ్ జోన్ గా ఉన్న ముడిసర్లో ఓ భూములను రిక్రియేషన్ జోన్ గా మార్చి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి ఏదో విధంగా ఇక్కడ ఆస్తులు కొట్టేసేటువంటి ప్రక్రియ గత 4 సంవత్సరాలుగా 3.5 సంవత్సరాలుగా జరుగుతుంది. మళ్ళీ ఈరోజు ఒక కొత్త నాటకానికి, కొత్త దోపిడీకి వీళ్ళు తెరలేపుతున్నారు. ఇందులో భాగంగా ఏదైతే ముడసర్లో రిజర్వాయర్ ఉందో ఆ జోను గతంలో అంటే 2000 నుంచి 2021 వరకు కన్జర్వేటివ్ జోన్ కింద డిక్లేర్ చేస్తుంది. కన్జర్వేటివ్ జోన్ ఇదిగో క్లీన్ గా, ఇది లేటెస్ట్, ఇది పాతది. కన్జర్వేటివ్ జోన్ అంటే ఇది ఎకో సెన్సిటివ్ ఏరియా. దీన్ని చాలా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అది విశాఖపట్నం ప్రజలకి దాహర్త తీర్చేటటువంటి రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ని ఎటువంటి పొల్యూషన్ లేకుండా వాటర్ వర్క్స్ కోసం చాలా ఎక్కువ ల్యాండ్, సుమారు 282 ఎకరాలు అక్కడ కేటాయించడం జరిగింది. అక్కడ ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదు. ఉంటే భవిష్యత్తులో కానీ అది ఉంటే అది పొల్యూషన్ అయ్యి మళ్ళీ ఆ నీరునే మళ్ళీ మనం తాగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక దాన్ని కన్జర్వేటివ్ జోన్ కింద ఉంచారు. అయితే ఈరోజు ఏమైంది, దీన్ని రిక్రియేషనల్ జోన్ కింద మార్చారు. రిక్రియేషన్ జోన్ కింద మార్చి, జనరల్గా మీరు రిక్రియేషన్ జోన్ మారుస్తారంటే ప్రజలకు పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి. స్పెసిఫిక్గా మీరు ఏదో మాస్టర్ ప్లాన్, అర్థం కానటువంటి మాస్టర్ ప్లాన్ ఒకటి తెచ్చిపెట్టి దాని మీద అడగడం కాదు. స్పెసిఫిక్గా మీరు అడగాల. ఈరోజు మీరు ఈ జోన్ కన్వర్ట్ చేస్తారంటే స్పెసిఫిక్గా పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి. పబ్లిక్ ఒపీనియన్ తీసుకోకుండా కౌన్సిల్ అప్రూవల్ తీసుకొని విజయసాయి రెడ్డి గారు ఈ కొట్టేయడానికి ప్లాన్ చేశారు. ఇది సంవత్సరం కిందనే మేము అడిగాం, మేము నిలదీసాం. ఆ రోజు అక్కడ గొడవ కూడా చేయడం జరిగింది. కౌన్సిలర్ ఎలాగైతే అక్కడ మేయర్ ఉన్నారో మేయర్కి కూడా తెలియజేయకంటే ఎలాగ విజయసాయి రెడ్డి గారు వచ్చి చూశారని. ఈరోజు ఈ ప్రక్రియ చూస్తుంటే మళ్ళీ కొత్తదానికి ఒక దోపిడీకి దారితీస్తుంది. ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసు, అలాగే అక్కడ పాలిటెక్నిక్ కాలేజు, స్టేడియము, ఎంఆర్ఓ ఆఫీసులు
అన్ని గవర్నమెంట్ బిల్డింగ్లు కూడా వీళ్ళు కనకపెట్టి 25,000 కోట్లు తెచ్చి అప్పు చేశారు. మళ్ళీ ఈరోజు ఇది పబ్లిక్ ఉపయోగించేది ఈ పార్కును తీసుకెళ్లి, ఈ ముడతలో పార్కును తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులు దారాదర్శనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కాకుండా అక్కడ పూర్ణ మార్కెట్ సుమారు ఎకరా ఉన్న ల్యాండ్, ఆ ల్యాండ్ కూడా ప్రైవేట్ వ్యక్తులకి దారాదర్శనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు ఏమవ్వాలి అంటే మీరు ఎవరైనా సంప్రదించారా? మీ ఇష్టం వరకు చేస్తారా? అంటే విశాఖపట్నం మీరు దోపిడీగా మీకు ప్రజలు ఇచ్చింది కనుక దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈరోజు వీళ్ళు రేపు వచ్చేటువంటి సమ్మిట్ చేస్తున్నారు, ఇండస్ట్రియల్ సమ్మిట్ చేస్తూ ఇంకా వచ్చే నెల 20 తారీఖు సబ్మిట్ చేస్తున్నారు. మేము సుమారు 169 కోట్లు కేటాయించాం ఐఎఫ్ఆర్ జరిగినప్పుడు. మీరు రేపు ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఎటువంటి కేటాయింపులు చేశారు? రోడ్లు అభివృద్ధి చేయాలి కదా, మొత్తం గొంతులతో ఉన్నటువంటిది. అంటే విశాఖపట్నం యొక్క కీర్తిని మీరు ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటారు? ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ అయ్యేటప్పుడు, ఒక మీటింగ్ జరిగేటప్పుడు దానికి కావాల్సినటువంటి కేటాయింపులు ఇప్పుడు వరకు చేయకంట మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకొకటి ఏదో ఒక 25 కోట్లు మీరు నోవటల్. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమకారులు సమరభేరి మోగించారు. కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్టీల్ సిటీలోని ప్లాంట్ సాక్షిగా ప్రతినబూనారు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉక్కు టౌన్షిప్ లోని త్రిస్టా మైదానంలో కార్మిక ప్రజా గర్జన విజయవంతమైంది. ఈ సభలో పలువురు నాయకులు పాల్గొని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి మద్దతు తెలిపారు. గర్జనలో పాల్గొన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు అంటే కేంద్రం హక్కు కాదని, తెలుగుడి హక్కు అనేలా పోరాటం చేయాలన్నారు. 32 మంది బలిదానాలతో ఏర్పాటైన పరిశ్రమను కాపాడుకుందామన్నారు. టీటీడీ చైర్మన్, వైసీపీ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలంటూ విన్నవించామన్నారు. ఇక ప్లాంట్ విషయంలో చిత్తశుద్ధితో ఉంటామని అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ మినహా అన్ని పార్టీలు పోరాటం చేస్తున్నాయని, అయినా కేంద్రం ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదన్నారు. ఎందుకు సెటిల్ కాదో చూస్తాము. దురదృష్టం నేను వస్తానని అడుగుతా ఉన్నా మన కొనతాడు రామకృష్ణ గారిని, స్టేజ్ మీద ఎవరైనా ఎంపీలు ఉన్నారా అని. ఎవ్వరు లేరు, నోబడి. పాపం లక్ష్మణ్ గారిని మీరు గెలిపించలే, ఆయన ఓడిపోయి కూర్చున్నాడు. కాబట్టి ఒక్క ఎంపీ లేడు. 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఏం చేయలేరు. ఎంపీలు ముందుకు రావాలి. కాబట్టి ఎంపీలకు కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీరు అది గెలవాలన్నప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడారు. ప్రత్యేక హోదా తెస్తాం, విభజన హామీలు సాధిస్తాం, మెడలు వంచుతాం, నిలదీస్తాం, చాలా మాట్లాడారు. మీరు అవన్నీ ఏమి చేయొద్దండి, మెడలు వంచొద్దండి, నిలదీయొద్దండి, తిట్టొద్దండి. మీరందరూ కూడా ఒక్క మాట పైన అయ్యా మాకు మామూలు మా ఆంధ్ర ప్రజల సెంటిమెంటు, త్యాగాలతో సాధించిన ఫ్యాక్టరీ, 32 మంది ప్రాణాల బలిదానంతో సాధించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అదానికి ఇస్తే ఒప్పుకోం. అదొక్క మాట మాట్లాడండి, లేకపోతే మాత్రం చెప్తా ఉన్నా, ప్రజలు మీకు గెలిపించారు, మళ్ళీ మీరు గెలుస్తారో లేదో కూడా తెలియదు. ఈసారి గెలిపించారు, కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం మీ హయాంలో అయితే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. వాజమ్మల మాదిరి బతకద్దండి, దద్దమ్మల మాదిరి ఉండొద్దండి. పార్లమెంట్లో నోరు విప్పండి. మీతో పాటు మేముంటాం. మా ఎంపీలు ఇక్కడ లేకపోవచ్చు, మా వాళ్ళు తమిళనాడు, కేరళలో గెలిచిన మా ఎంపీలు తీసుకొని వస్తాం మీతో పాటు. మా ఎంపీలు కూడా మీ పక్కనే నిలబడతారు, మీకంటే ముందు నిలబడతారు. అందరం కలిసి పోరాడదాం. మాయ మాటలు అక్కర్లా, సిగ్గుండాలు ఏమైనా మాట్లాడేకి. 700 రోజుల 700 days, 2 సంవత్సరాల ఎవరైనా వ్యతిరేకించారా? అన్ని పార్టీలు కూడా కావాలంటా ఉన్నాం.
యూనియన్లు అందరూ కావాలంటా ఉన్నాం, మేధావులందరూ కూడా కావాలంటా ఉన్నాం. ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు, చివరికి హైదరాబాద్లో కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కనే అంటా ఉన్నారు. అయినా సాధించలేమంటే ఇంతకంటే వాజమ్మల బతుకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ నాయకుడు పట్టాభిపై పగ్గుమన్న నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు. రౌడీజం చేసే టీడీపీ నాయకుల్ని నూజివీడుకు రానియకూడదని ప్రజలకు పిలుపు. వ్యవసాయ శాఖపై అవగాహన లేకుండా పిచ్చి రాతలు రాస్తున్నారన్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ప్రస్తుత ప్రభుత్వంలో వ్యవసాయం ఎలా ఉందో చూడాలని సూచన. గుంటూరు జిల్లా తెనాలిలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపిన డీఎస్పీ శ్రవంతి. విశాఖ జిల్లా పెందుర్తి శారదాపీఠంలో మాజీ రూరల్ జిల్లా అధ్యక్షుడు సెరగడంకు చేదు అనుభవం. వైబీ సుబ్బారెడ్డి వెంట వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.